నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2022 ఎన్టీఎస్సీ గురించి మనం చాలా తక్కువ పీరియడ్లో ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎగ్జామ్ వచ్చి మనకి నెక్స్ట్ ఇయర్ జనవరిలో జరుగుతుంది. ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చి 23 డిసెంబర్ 23 సండే జరుగుతుంది. ఎప్పుడు కూడా ఎగ్జామ్ సండే జరుగుతుంది. ఈ ఎగ్జామ్ వచ్చి మనకి 2 ఎగ్జామ్ జరుగుతాయి. ఇప్పుడు మీరు అటెంప్ట్ చేసేది ఫస్ట్ ఎగ్జామ్, అంటే ఇది స్టేట్ లెవెల్లో జరుగుతుంది. తర్వాత ఎగ్జాము సెంట్రల్ లెవెల్లో అంటే కంట్రీ వైడ్గా జరుగుతుంది సెకండ్ ఎగ్జామ్. ఫస్ట్ లెవెల్లో జరిగే ఈ ఎగ్జాము మనం మన రీజనల్ లాంగ్వేజ్లో అంటే మీరు ఇంగ్లీష్లో ఉన్నా రాయొచ్చు, తెలుగులో ఉన్నా రాయొచ్చు. ఇక సెంట్రల్ లెవెల్లో జరిగే ఎగ్జాము వచ్చి కేవలం ఇంగ్లీష్ మీడియంలో కానీ హిందీ మీడియంలో కానీ జరుగుతుంది. అంటే మనం వచ్చి మన రీజనల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి మనం తప్పనిసరిగా మనం ఇంగ్లీష్ మీడియంలో ఎంచుకోవాల్సి ఉంటుంది. మనకి హిందీ రాదు, హిందీలో మనం అటెంప్ట్ చేయలేం కాబట్టి. హిందీ మాట్లాడగలం అంటే చిన్న చిన్న పదాలు ఇవి మనం చదువుకోగలం, కానీ ఎగ్జామ్ రాసే నాలెడ్జ్ మనకి హిందీలో ఉండదు కాబట్టి మనం కంపల్సరిగా ఇంగ్లీష్ మీడియంలో రాయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ఎన్టీఎస్ ఎగ్జామ్ వచ్చి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్, అంటే నేషనల్ వైడ్గా ఈ టాలెంట్ కలిగిన స్టూడెంట్స్ని సెర్చ్ చేసి వీళ్ళు స్కాలర్షిప్ అందిస్తుంటుంటారు. ఒక్కొక్క మొత్తం 2000 మందిని సెలెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ స్క్రీన్ చూసి మీరు మరికొన్ని విషయాలు మీరు తెలుసుకుంటారు, అంటే ఈ ఎగ్జామ్ గురించి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ స్కాలర్షిప్ మీరు రాయడానికి మీకు అంటే కేవలం మన స్కాలర్షిప్ రావాలి అనేది ఒక ఆశయం అయితే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది ఇక్కడ మీకు తెలియాలి. అందరికి కూడా నేను షేర్ చేసే స్క్రీన్ కనిపిస్తుందా లేదా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఇప్పుడు చూడండి, స్కాలర్షిప్ విల్ బి పెయిడ్ బై ఎన్సీఆర్టీ న్యూఢిల్లీ. న్యూఢిల్లీ వాళ్ళు ఎన్సీఆర్టీ అంటే నేషనల్ లెవెల్లో ఉంటుంది ఎన్సీఆర్టీ, స్టేట్ లెవెల్లో అయితే ఎస్సీఆర్టీ ఉంటుంది. ఈ ఎన్సీఆర్టీ వారు కండక్ట్ చేస్తుంటారు ఈ స్కాలర్షిప్. ఇది ఈ ఎగ్జామ్ రాయడం వల్ల ఏమిటంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని ఎలా ఫేస్ చేయొచ్చు అనేది ఒకటి ఇక్కడ మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ ఎగ్జామ్ మీరు అటెండ్ అవుతున్నారంటే ఏదో మాస్టర్లు ఫోర్స్ వల్ల, మీ హెచ్ఎం గారి ఫోర్స్ వల్ల అని కాకుండా మీ బై ఇంట్రెస్ట్తో మీరు ఇది అటెంప్ట్ చేయాలి. అయితే దీనికి మీకు ఎంత వస్తుందంటే ఇప్పుడు 10th క్లాస్లో మీకు ఏమీ రాదు. ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే మీరు నెక్స్ట్ 10th పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్తారు. ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ ప్రతి నెల మీకు 1250 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. మీరు గ్రాడ్యుయేషన్కి కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి కానీ వెళ్ళినప్పుడు మీకు ప్రతి నెల 2000 రూపాయలు స్కాలర్షిప్ వస్తుంది. మీరు ఎంఎంఎస్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటారు. ఎంఎంఎస్ ఎగ్జామ్కి ఎన్టీఎస్ ఎగ్జామ్కి డిఫరెంట్ ఉంటుంది. అంటే డిఫరెంట్ అంటే కేవలం స్కాలర్షిప్ ఇవ్వడంలోనే ఉంటుంది, ప్యాటర్న్ మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఈ స్కాలర్షిప్ ఎప్పటి వరకు వస్తుందంటే మీరు పిహెచ్డి లెవెల్ వరకు మీరు రీసెర్చ్ స్కాలర్ అయిన తర్వాత కూడా అక్కడ యూజీసీ నార్మ్స్ని బట్టి మీకు స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు వన్స్ ఈ ఎన్టీఎస్ ఎగ్జామ్లో సక్సెస్ సాధించారు అంటే మీరు మీ పేరెంట్స్ మీద కానీ ఇంకోటి మీద కానీ డిపెండ్ అవ్వకుండా మీ ఓన్గా మీకు ఈ ఫైనాన్షియల్ స్ట్రెంత్ సపోర్టు ఈ ఎన్టీఎస్సీ ఇస్తుంది. కాబట్టి మీరు ఒక టార్గెటెడ్ ఓరియంటెడ్లో దీన్ని చదవండి. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది. మెంటల్ అబిలిటీ టెస్ట్ మ్యాట్ ఉంటుంది, ఎంఏటి అని ఉంటుంది చూడండి. ఇక్కడ ఇది పేపర్ 1, 2 పేపర్లు ఇవ్వడం జరుగుతుంది. మ్యాట్ ఒకటి, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ శాట్ ఒకటి ఉంటుంది. రెండు పేపర్లు ఉంటాయి మీకు. ఒక్కొక్క పేపర్ వచ్చి మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్ ఉంటాయి. క్వశ్చన్స్ కూడా 100 ఉంటాయి. మీకు ఈ ఆన్సర్ చేసే డ్యూరేషన్ చూసినట్టయితే 120 minutes, అంటే 2 hours ఈ పేపర్ని మీరు కంప్లీట్ చేయాలి. మెంటల్ అబిలిటీ టెస్ట్, స్కాలాస్టిక్ అబిలిటీ టెస్ట్, స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎస్ఏటి. శాట్లో వచ్చి మనం నేర్చుకునే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, బయాలజీ, మ్యాథమెటిక్స్,
హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. ఫిజిక్స్లో వచ్చి 13 క్వశ్చన్స్ వస్తాయి, 13 మార్క్స్. కెమిస్ట్రీలో వచ్చి 13 క్వశ్చన్స్ వస్తాయి, 13 మార్క్స్. బయాలజీ వచ్చి 14 క్వశ్చన్స్ వస్తాయి, 14 మార్క్స్. మ్యాథమెటిక్స్ వచ్చి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. హిస్టరీ వచ్చి 12 క్వశ్చన్స్, జియోగ్రఫీ వచ్చి 12 క్వశ్చన్స్, పొలిటికల్ సైన్స్ వచ్చి 8 క్వశ్చన్స్, ఎకనామిక్స్ వచ్చి 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ విధంగా శాట్ ఎగ్జాము అంటే పేపర్ 2 ఉంటుంది. ఇక్కడ మీరు ఏదో ఒక సబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్ చేసి మిగిలిన సబ్జెక్ట్ని వెనక్కి పెట్టకూడదు. దీనివల్ల నష్టం ఏమిటి? దీనివల్ల నష్టం ఏమిటి అని చూసినట్టయితే, ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్. ఏ సబ్జెక్ట్ని తక్కువగాను ఒక సబ్జెక్ట్ని ఎక్కువగాను చూడకూడదు. ఎందువల్లంటే మనం కేవలము 1 మార్కులో ఈ స్కాలర్షిప్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది. నాకు మ్యాథ్స్ బాగా వచ్చు కానీ మ్యాథ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసేసి మిగిలిన వాటిని వెనక్కి పెట్టకూడదు. అలాగా ఇందులో అన్నిటికంటే మార్కులు తక్కువగా ఉన్నాయి కదా అని పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ 8 మార్క్సే కదా అని వీటిని వెనక్కి పెట్టకూడదు. ఓవరాల్గా చూసుకుంటే సోషల్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి. సోషల్కి ఎక్కువ మార్కులు ఉన్నాయి కదా అని మిగిలిన సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందువల్లంటే మీకు స్కోరింగ్ ఎక్కువ మార్కులు ఉండే సబ్జెక్ట్ మీరు చూసుకున్నా మిగిలిన సబ్జెక్ట్స్ని కూడా మీరు గ్రిప్లో ఉంచుకుని అటెండ్ చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను మీకు. ఇక షేరింగ్ ఒకసారి ఆపుతున్నాను, చూడండి. అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన ప్యాటర్న్ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఓకే. ఇక ఇంకొకటి, దీని యొక్క ఎన్టీఎస్సి స్కీమ్ యొక్క గైడ్ లైన్స్ చూద్దారి ఒకసారి. అది కూడా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పిన వివరాలు ఇక్కడ కూడా ఉంటాయి. అయితే దీని ముందు ఏముంటుందంటే ఇంపార్టెంట్ డేట్స్, ఎవరెవరికి రిజర్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ మనం చెప్పుకున్నాం. ఇక్కడికి వచ్చి టెస్ట్ చూసినట్లయితే పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని నేను ముందే చెప్పాను. 100 క్వశ్చన్స్ ఉంటే 100 మార్క్స్, 120 మినిట్స్ డ్యూరేషను. అలాగే శాట్ వచ్చి 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ ఉంటాయి, 120 మార్క్స్ ఉంటాయి. ఇక ఏ విధమైన నెగిటివ్ మార్క్స్ లేవు. చూడండి, దేర్ విల్ బి నో నెగిటివ్ మార్క్స్ ఇన్ స్టేజ్ 2 ఎగ్జామినేషన్. కాబట్టి మనం అన్ని క్వశ్చన్ని అటెంప్ట్ చేయడం నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ సంబంధించింది. ఇంకా ఇది లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇదే ఇన్స్ట్రక్షన్ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారమే మనకి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఎగ్జాము మనం 10th క్లాస్లో రాయవలసి ఉంటుంది. 10th క్లాస్లో కూడా అది కూడా త్రూ ది హెచ్ఎం ద్వారానే మాత్రమే వెళ్ళాలి. ఇండివిజువల్గా మాకు మీ సేవలో కానీ ఇంకో చోట కానీ మాకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది కదా అని మీరు సైట్ ఓపెన్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. అదేవిధంగా మీకు ఫిల్ చేసిన అప్లికేషన్స్ అన్నీ కూడా డిఓ ఆఫీస్కి ప్రాపర్ ఛానల్ ద్వారా పంపడం జరుగుతుంది. మీ అప్లికేషన్స్ని పంపేసాం కూడా. కాబట్టి మీరు మీ ప్రిపరేషన్లో మీరు ఉండవలసిన అవసరం ఉంది. 10th క్లాస్కి సంబంధించి సిలబస్ అంతా కూడా చదవాలి. అంటే మీరు ఎక్కడి వరకు లెసన్స్ అయ్యాయో అక్కడ వరకే చదవడం కాకుండా మొత్తం సిలబస్ అంతా కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఒకసారి స్క్రీన్ షేరింగ్ ఆపేస్తున్నాను. మొత్తం సిలబస్ అంతా కూడా చదువుతూ మీరు రావాలి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు మీకు ఎగ్జామ్ సంబంధించి ఓఎంఆర్ షీట్లో మీరు ఆన్సర్స్ రాయవలసి ఉంటుంది. ఓఎంఆర్ షీట్ అంటే ఆప్టికల్ మార్కప్ రిజిస్టర్ అండ్ ఓఎంఆర్ షీట్ అని ఇస్తారు. దాని మీద రౌండ్ సర్కిల్స్ ఆన్సర్స్ ఉంటాయి. రౌండ్ సర్కిల్స్లో మీరు డార్క్ చేయవలసి ఉంటుంది. మీరు ఎన్ఎంఎంఎస్ రాసి ఉంటే మీకు తెలుస్తుంది. ఓఎంఆర్ షీట్ చూసారా మీరు? రెస్పాండ్ అవ్వండి. ఒకసారి నేను ఈ ఎన్ఎంఎంఎస్కి సంబంధించి ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు డిస్ప్లే చేస్తాను, చూడండి. ఇది ఓఎంఆర్ షీటు. పేపర్ 1కి సంబంధించిన పేపర్ 2 కైనా ఇదే విధంగా ఉంటుంది ఓఎంఆర్ షీటు. ఇక్కడ చూడండి, ఒరిజినల్ కాపీ ఇది.
డమ్మీ మాట మనకి చూపించడం జరుగుతుంది. నేమ్ అది మీకు ప్రింట్ చేసి వచ్చేస్తుంది. మీరేం రాయవలసిన ఉండదు, డేట్ ఆఫ్ బర్త్ రాయవలసిన ఉండదు, స్కూల్ నేమ్ రాయవలసిన ఉండదు, సెంటర్ కోడ్ నేమ్ అన్నీ కూడా ప్రింట్ చేసే వచ్చేస్తాయి. అంటే ఈ సెక్షన్లో మీకు కనిపిస్తున్న అన్నీ కూడా ప్రింట్ చేసే వచ్చేస్తాయి. ఒకసారి మీరు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి లేవని చెక్ చేసుకోవాలి. మీకు రోల్ నెంబర్ అలాట్ అవుతుంది. ఈ రోల్ నెంబర్ ఈ బాక్సెస్లో ఫిల్ చేసి మీరు ఈ కింద ఉండే సర్కిల్స్ని రౌండ్ చేయాలి, కరెక్ట్గా రౌండ్ చేయాలి. ఇది చూడండి, సపోజ్ ఇక్కడ మీకు 1 ఉన్నదనుకోండి, 1 వస్తే 1 సర్కిల్ దగ్గర మీరు రౌండ్ చేయాలి. ఇక్కడ 9 అని వచ్చిన 9 సర్కిల్ మీద రౌండ్ చేయాలి. ఈ విధంగా రౌండ్ చేయడం నేర్చుకోవాలి. మీకు స్కూల్లో కూడా ఒకసారి నేను ప్రాక్టీస్ చేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఇది ప్రింట్ చేసి మీకు ఇస్తాను. మీరు డమ్మీ రోల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఎలాగా ఫిల్ చేయాలనేది చూస్తాను నేను. ఇక ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అన్నది ఈ బాక్స్లో మీరు ఎగ్జామినేషన్ సెంటర్లో సిగ్నేచర్ చేయవలసి ఉంటుంది. ఇక దేంతో చేయాలి, ఏదో ఉపయోగించాలని చూడండి. ఇక్కడ యూజ్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఓన్లీ ఫర్ ఆన్సర్స్ కానీ ఇక్కడ రౌండ్లో సర్కిల్స్ చేసేటప్పుడు బ్లూ ఇంక్ కానీ బ్లాక్ ఇంక్ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రం యూజ్ చేయాలి. అదేవిధంగా ఈ సర్కిల్స్ని పూర్తిగా రౌండ్ చేయాలి. ఈ సర్కిల్ దాటిపోయి వచ్చి మీరు రౌండ్ చేయకూడదు. ఇక్కడ మీకు ఈ విధంగా చూపించాడు చూడండి, రిప్రజెంట్ చేశాడు. ప్లీజ్ డు నాట్ రైట్ ఇన్ దిస్ ఏరియా. ఈ ఏరియాలో మీరు ఏది రాయకూడదు. ఈ ఆన్సర్ షీట్ నెంబర్ మాత్రమే ఇస్తాడు. మీరు రాయాల్సింది ఏంటంటే రోల్ నెంబర్ మీరు ఫిల్ చేయాలి. తర్వాత ఇక్కడ ఆన్సర్ షీట్కి వచ్చి ఈ ఫస్ట్ క్వశ్చన్కి 1 2 3 4 అని నెంబర్స్ 1 2 3 4 అని ఇచ్చాడు. ఏబిసిడి లెవెల్ అది గమనించండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్స్ మల్టిపుల్ చాయిస్ అయినా 1 2 3 4 అంటాడు. ఈ విధంగా పేపర్ 1కి పేపర్ 2కి కూడా ఓఎంఆర్ షీట్ ఈ విధంగా ఉంటుంది. అదే ఈ పేపర్ షీట్ ముందు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇన్స్ట్రక్షన్స్ మీరు అక్కడ క్లియర్గా చదవండి. డౌట్ ఉంటే అక్కడ ఉండే ఇన్విజిలేటర్ని మీరు అడగాలి. ఓఎంఆర్ షీట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మడత పెట్టకూడదు. అదేవిధంగా ఓఎంఆర్ షీట్ని అడుగును పెట్టి పైన ఏ రాత రాయకూడదు. ఎందుకంటే దాని మీద మార్కింగ్ ఏమీ జరగకూడదు. కనీసం గీత ఆనమాలు కూడా పడకూడదు అన్నమాట. అలాగే సమాధానాన్ని గుర్తించడానికి సంబంధించిన వృత్తాన్ని ఏం చేయాలి అంటే ఆ సర్కిల్స్లో బ్లాక్ కానీ బ్లూ కానీ బాల్ పాయింట్ పెన్ మాత్రమే ఉపయోగించాలి. అలాగే ఇక చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో తెలుగులోనూ రెండిట్లోనూ ఇస్తున్నాను. మేము కోరిన చోట మినహా ఎక్కడా ఏమీ రాయకూడదు, ఎలాంటి గుర్తులు పెట్టకూడదు. ఓఎంఆర్ షీట్ మీద మీరు గుర్తులు కానీ ఇంకోటి కానీ కొంతమంది పరీక్ష రాసేడు ఓం అని రాస్తుంటుంటారు, లేదా మీ ఇష్టదైవం ఆ పేరు రాసి స్టార్ట్ చేస్తున్నారు. ఇటువంటి పనులు ఏమీ చేయకూడదు. అలాగే కరెక్ట్ వే ఆఫ్ మార్కింగ్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వృత్తాన్ని ఎలా నింపాలి, ఈ సర్కిల్ని ఎలాగా చేయాలని ఇస్తున్నాడు. ఇలాగా టిక్ పెట్టడం కానీ ఇంటూ పెట్టడం కానీ హాఫ్ సర్కిల్ చేయడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేయకూడదు. ఎందువల్లంటే ఇది అలవాటు చేసుకుంటే నెక్స్ట్ మీరు హైయర్ క్లాస్కి వచ్చి దీనివల్ల ఏమవుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఓఎంఆర్ షీట్స్ని ఎలా ఫిల్ చేయాలి అనే విషయం మీకు తెలుస్తుంది. అలాగే చూడండి, ఒక ప్రశ్నకు ఒక సమాధానాన్ని మాత్రమే గుర్తించాలి. చాలామంది తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉంటారు. ఏం చేస్తారంటే ఏ ప్రశ్నకి ఆన్సర్ తెలియకపోతే ఈ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి ఈ 4 సర్కిల్స్ని కూడా ఫిల్ చేసేస్తుంటాం. 4 సర్కిల్స్ ఫిల్ చేస్తే ఇన్వాలిడ్ అవుతుంది. గతంలో ఒకసారి ఏం జరిగిందంటే మెడికల్ ఎగ్జామ్ అప్పుడు స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఒక తెలివైన పిల్లవాడు ఏం చేశాడంటే, తెలివైన స్టూడెంట్ మెడికల్ ఎగ్జామ్ డాక్టర్ చదివి కోర్సుకి అప్పుడు కొత్తగా వచ్చింది ఓఎంఆర్ షీట్. మేము చదువుకునే టైంలో ఆ ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ను ఫిల్ చేసేటప్పుడు ఏది ఆన్సర్ అయితే అదే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఆ స్టూడెంట్ ఏం చేశాడంటే మొత్తం అన్ని సర్కిల్ని ఫిల్ చేసేసాడు. ఆ స్టూడెంట్ చేసిన పని ఏంటంటే 150 క్వశ్చన్స్ ఇస్తారు. 150 క్వశ్చన్స్కి 150 సర్కిల్స్ని ఫిల్ చేసేసి ఇచ్చేస్తే కంప్యూటర్ ఏం అసెస్ చేసేసింది, 150కి 150 వచ్చేసింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది స్టేట్లోని. ఎలా వచ్చేసింది అన్నప్పుడు ఆటోమేటిక్గా యావరేజ్లోను బిలో యావరేజ్లోనూ ఉండే వాళ్ళు పేపర్లు ఎప్పుడూ పట్టించుకోరు. ర్యాంకింగ్ వచ్చిన వాళ్ళ పేపర్లు ఒకసారి మళ్ళీ మాన్యువల్ వెరిఫికేషన్ చేస్తారు. మాన్యువల్ వెరిఫికేషన్ చేసినప్పుడు అతను ఓఎంఆర్ షీట్లో అన్ని సర్కిల్స్ని ఫిల్ చేసేసి ఉన్నారు. అతన్ని అప్పుడు డిబార్ చేసేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత నుంచి ప్రోగ్రామింగ్ మార్చారు. చాలా పద్ధతులు, చాలా మార్పులు వచ్చినాయి ప్రాక్టికల్గాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అన్ని సర్కిల్స్ని మీరు రౌండ్ చేయకూడదు. రౌండ్ చేస్తే మీరు ఇన్వాలిడ్ అవుతారు.
అలాగే ఇక్కడ చూడండి, మొదటి పేజీలో నిర్దేశించిన ప్రదేశంలో మాత్రమే సంతకం చేయాలి. మనల్ని ఎక్కడైతే సిగ్నేచర్ చేయమన్నారో అక్కడ మాత్రమే సిగ్నేచర్ చేయాలి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఉంది. ఇక్కడ ఈ బాక్స్లోనే, ఈ బాక్స్ దాటకుండానే మనం సిగ్నేచర్ చేయాలి. ఇది ఓఎంఆర్ షీట్ ఫిల్ చేసే విధానం. ఓకే, స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేస్తున్నాను. ఓకే, అర్థమైందా ఓఎంఆర్ షీట్ గురించి? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఈ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ మనలా చెప్పడం జరగదు, ఎందుకంటే ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనం ఎగ్జామ్లో ఆన్సర్స్ ఎలా రాయాలి, ఏ రకమైన ప్యాటర్న్ ఉంటుంది, ఈ సిలబస్ ఎలా ఉంటుంది, ఏ రకమైన క్వశ్చన్స్ వస్తాయని ముందుగా మీరు తెలుసుకుని దాన్ని బట్టి మీరు చదవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చి చూసినట్లయితే ఇక ఈ పేపర్ ఎలా ఉంటుంది, పేపర్ 1 ఎలా ఉంటుంది, పేపర్ 2 ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇది కూడా నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తుంటాను. ఇప్పుడు చూడండి, ఈ పేపర్లో ముందు పేపర్ 1 చూపిస్తున్నాను. ఓకే, పేపర్ 1 మీకు స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడండి. ఇది పేపర్ 1, ఓ మోడల్ పేపర్ అన్నమాట. అంటే ఆల్రెడీ ఇది కండక్ట్ చేసిన పేపరే, మార్కెడ్ కాపీ. ఇది చూడండి, నవంబర్ 2019లో జరిగింది, ఇంగ్లీష్ మీడియము. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ రోల్ నెంబర్ అని ఉన్నది, కనిపిస్తుందా మీకు? రెస్పాండ్ అవ్వండి. ఈ రోల్ నెంబర్ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ మీ హాల్ టికెట్ మీద వచ్చిన రోల్ నెంబర్ ఫిల్ చేయాలి. ఇది మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించిన పేపర్ 1, మ్యాట్. 120 minutes ఉంటాయి, 100 క్వశ్చన్స్ ఇక్కడ మీకు ఇచ్చాడు. అదేవిధంగా ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్షన్స్ మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది, ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇది మ్యాట్, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, షేడ్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ఓఎంఆర్ ఆన్సర్ షీట్ ప్రొవైడ్ ఫర్ అమాంగెస్ట్ ద వన్ గివెన్ అగైనెస్ట్ ద కరస్పాండింగ్ క్వశ్చన్స్ ఇన్ క్వశ్చన్ బుక్లెట్. ఫర్ షేడింగ్ ద సర్కిల్ యూజ్ హెచ్బి పెన్సిల్ అని ఇచ్చాడు. ఇది ఓల్డ్ ఇన్స్ట్రక్షన్. హెచ్బి పెన్సిల్ అనేది ఓల్డ్ ఇన్స్ట్రక్షన్. మీకు బాల్ పాయింట్ పెన్ ఉపయోగించాలి ఓఎంఆర్ షీట్లో. ఇది ఇన్స్ట్రక్షన్, పాత ప్రింటింగ్ అట్లాగే ఉండిపోయింది. ఇంకొకటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, మీరు హెచ్బి పెన్సిల్ తీసుకువెళ్ళండి, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్ళండి. అక్కడ ఇన్స్ట్రక్టర్ మీకు అక్కడ ఉండే ఇన్విజిలేటరు ఒక్కోసారి ఈ ఇన్స్ట్రక్షన్స్ మారిపోయినాయి అనుకోండి, హెచ్బి పెన్సిల్ అంటే అప్పుడు పెన్సిల్ గురించి మీరు పెరిగెట్టే పని ఉండదు, మీ దగ్గర పెన్సిల్ ఉంటాయి. పెన్ను పెన్సిల్ రెండు పట్టుకెళ్ళారు అనుకోండి, ఏది కావాల్స్తే అది ఉపయోగించవచ్చు. కాబట్టి మీరు ఏమీ కంగారు పడకుండా అది ఫాలో అవ్వండి. ఓకే, మీకు డౌట్ వస్తే, ఏ డౌట్ వచ్చినా ఇన్విజిలేటర్ని, అక్కడ ఉండే మాస్టర్ని అడగచ్చు అన్నమాట. ఈ రకంగా ఉంటుంది. చూడండి, డైరెక్షన్స్ ఇన్ క్వశ్చన్స్ నెంబర్ 1 to 5 క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఈ విధంగా మెంటల్ ఎబిలిటీ టెస్ట్ మ్యాట్ అనేది ఉంటుంది. సమ్ లెటర్స్ ఆర్ గివెన్ ఇన్ కాలమ్ 1 అండ్ సమ్ డిజిట్స్ ఆర్ గివెన్ ఇన్ కాలమ్ 2. ఈచ్ డిజిట్స్ ఆఫ్ ద కాలమ్ 2 రిప్రజెంట్స్ ఎనీ లెటర్స్ ఆఫ్ కాలమ్స్ 1. స్టడీ ద కాలమ్స్ అండ్ write the alternative letters after choosing the correct alternative against the corresponding questions. ఇక్కడ కాలమ్ 1లోను కాలమ్ 2లోను కొన్ని ఇక్కడ లెటర్స్ ఇచ్చాడు, ఇక్కడ నంబర్స్ ఇచ్చాడు. ఈ నంబర్స్ ప్రకారం ఆల్టర్నేట్గా ఏమొస్తాయి ఏమిటి అనేది ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంది. ఇది చూడండి, ద కోడ్ ఫర్ ఎమ్ ఈజ్, ఎం అనేది దేనికి సంబంధించి, ఇక్కడ చూడండి DMBQZ అని ఉన్నది. ఇక్కడ ఈ రకంగా ఉన్నప్పుడు ఎం ఏ కోడ్ ఎంత, ఇక్కడ డి వచ్చి 6 అనుకుంటే ఎం వచ్చి 7 అనుకుంటున్నా. అలాగే ఇక్కడ మనం ఇది రిప్రజెంట్ చేయడం అనేది చూసుకోవాలి. ఇక్కడ చూసి ద కోడ్ ఫర్ ఎం ఈజ్ డాష్ అంటున్నాడు, 4 5 6 2 అంటున్నాడు. కాబట్టి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ 4 5 2 6. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంకి ఇక్కడ 7 ఇచ్చాడు, ఇక్కడ ఎంకి 5 ఇచ్చాడు, ఇక్కడ ఎంకి 6 ఇచ్చాడు, ఇంకా ఇక్కడ ఎంకి
6 ఇచ్చాడు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ చేయడం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎంకి 7 ఉంది, ఇక్కడ ఎంకి 5 ఉంది, ఇక్కడ ఎంకి 6 అయ్యింది. ఇక్కడ ఇచ్చిన కోడ్స్లో ఈ నెంబర్ ఏదైనా ఉందా లేదా అని చూసిన 4 లేదు, అక్కడ 5 లేదు, 2 లేదు, 6 ఉంది. ఎందువల్ల ఇక్కడ చూడండి TQCNM ఇక్కడ 6 కోడ్ ఎంకి, కాబట్టి ఇక్కడ 6 ఇచ్చాడు, కాబట్టి దీన్ని రైట్ ఆన్సర్గా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా పారాగ్రాఫ్ని ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా చదివి మనం ఐడెంటిఫై చేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే టైం కిల్లింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి ఇచ్చింది 100 క్వశ్చన్స్, ఇచ్చిన టైం 120 మినిట్స్. చాలా ఈజీగా రాసేయచ్చు కదా అనుకుంటారు, కానీ ఈ మెంటల్ ఎబిలిటీ టెస్ట్లోనే లేట్ అవుతుంది. అలాగే ఇక్కడ 5 క్వశ్చన్స్ ఇస్తాడు ఇటువంటి టైప్లోని. ఇక్కడ నెక్స్ట్ 6 to 10 ఈ రకంగా ఇస్తాడు. రీడ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ దట్ ఫాలోస్. ఈ పారాగ్రాఫ్ని చదివి మనం జాగ్రత్తగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఈ ఆన్సర్స్ ఇది. హూ ఈజ్ టీచర్ ABCD ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఆన్సర్స్ ఫిల్ చేసాం కాబట్టి ఇక్కడ ఏ అని మనకి ఈజీగా తెలిసిపోతుంది, కానీ ఇక్కడ రీడ్ చేయాలి, ఈ పారాగ్రాఫ్ అంతా చదివాలి. ఇక దేర్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 5 persons ABCD and E. One of them is teacher, one is doctor, one is a journalist, one is an industrialist, and one is an advocate అన్నాడు. 3 of them A, C and advocate prefer tea to coffee, and 2 of them B and the journalist prefer కాఫీ టు టీ. ఈ రకంగా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి చాలా టిపికల్గా అడుగుతాడు. ఈ పారాగ్రాఫ్ చదవడం చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని మనం ఆన్సర్ చేయవలసిన అవసరం ఉంది. ఈ టైప్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ చూడండి, ఈ టైప్లో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం సెపరేట్గా డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్ పేపర్ నేను వాట్సాప్లో మీకు పెట్టడం జరుగుతుంది. మీరు ఈ క్లాస్ అయిన తర్వాత జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి, ఒక అవగాహనకు రండి. ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది మెంటల్ ఎబిలిటీలో అనేది మీరు అవగాహన చేసుకోండి. నెక్స్ట్ ఈ రకంగా ప్రాబ్లం ఫిగర్స్ ఇస్తారు. సొల్యూషన్ ఫిగర్ ఇస్తాడు, ఆన్సర్ ఫిగర్ ఉంటుంది, ప్రాబ్లం ఫిగర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫిగర్ ఏమిటి అనేది ఐడెంటిఫై చేయవలసిన అవసరం ఉంటుంది. ఇవి మీరు NMMSలో చేసి ఉంటారు. నెక్స్ట్ ఈ టైప్లో ఉంటుంది. చూజ్ ద ఫిగర్ ద డిఫరెంట్ ఫ్రమ్ ద రెస్ట్. ఇది డిఫరెంట్గా వచ్చేది ఏమిటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఫిగర్స్లోని. ఇవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ టెస్ట్, అంటే మన మానసికమైన స్థితి, మన బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది అనేది చెప్పడానికి ఉండే క్వశ్చన్స్ అన్నమాట. అలాగే ఇక్కడ 6 to 70 ఒక బ్లాక్ క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనకి చూసినట్లయితే 10 క్వశ్చన్స్ ఒక్కొక్క బ్లాక్గా చేసి ఆ బ్లాక్లోకి సంబంధించిన క్వశ్చన్స్ వేరియస్ టైప్స్లో మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఇది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా మనకి మ్యాట్లో క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్ నేను మీకు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను, మీరు చూడండి. ఓకే, చూసారు కదా మ్యాట్ టెస్ట్ పేపర్ ఎలా ఉందనేది. ఒకసారి రెస్పాండ్ అవ్వండి. Yes sir. మీరు వాట్సాప్ ఫాలో అవ్వండి. వాట్సాప్ నుంచి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని లేదా చూసుకోవడం చేయవలసిన అవసరం ఉంది. మీకు అన్ని కూడా ఆ టైప్స్, ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఎలా ఉంటుందని ఒక అవగాహన వచ్చి రాసుకుని మీకు అర్థం అవ్వకపోతే స్కూల్లో కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ మనకు వచ్చి ఇప్పుడు పేపర్ 2 ఏ విధంగా ఉంటుందని చూద్దాం. ఇది పేపర్ 2. పేపర్ 2 వచ్చి స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఈ స్కాలాస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ దీని మీద కూడా మనం రోల్ నెంబర్ వేయవలసి ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ యూజువల్గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చాడు ఏ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్కులు, ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్, హిస్టరీ, జియోగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్. ఇవన్నీ కూడా మనం 10th క్లాస్లో ఉండే అన్నీ కూడా తరోగా ఏ పాయింట్ వదలకూడదు. మీరు చదవలసింది టెక్స్ట్ బుక్ మెయిన్గా చదవాలి. టెక్స్ట్ బుక్ చదవకుండా మీరు ఈ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయలేరు. ఫస్ట్ ఫిజిక్స్ ఉంటుంది. ఫిజిక్స్ ఈ విధంగా ఉంది చూడండి. మనకి ఎగ్జాంపుల్గా చూసినప్పుడు చూడండి, కొన్ని మ్యాచింగ్లు ఇచ్చాడు.
ఈ మ్యాచింగ్ ఇక్కడే చేయవలసి ఉంటుంది. మ్యాచింగ్లో కన్ఫ్యూజ్ మీకు ఈ బుక్లెట్లోనే రఫ్ వర్క్ చేసుకోవడానికి రఫ్ షీట్ అని వైట్ పేజ్ ఒకటి ఇస్తాడు. ఆ పేజ్ మీద మాత్రం చేయాలి. ఇక్కడ క్వశ్చన్స్ దగ్గర వాటి దగ్గర మీరు ఈ వర్క్ చేయడానికి వీల్లేదు. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రాఫ్ రిప్రజెంట్స్ నాన్ యూనిఫార్మ్ యాక్సలరేషన్. ఈ గ్రాఫ్ని చూసి నాన్ యూనిఫార్మ్ యాక్సలరేషన్ దేనికి ఉన్నది అని అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 3 ఆన్సర్. అలాగే ఈ విధంగా క్వశ్చన్స్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఈ క్వశ్చన్ పేపర్ కూడా నేను వాట్సాప్లో పెడతాను, మీరు ప్రాక్టీస్ అవ్వండి. మ్యాచింగ్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది మీకు టైం ఎక్కడ కిల్ అయిపోతుందంటే మ్యాచింగ్ దగ్గర ఎక్కువ టైం కిల్ అవుతుంది. చాలా స్పీడ్గా మ్యాచింగ్ చేయాలి. అలాగే చూడండి, ఐడెంటిఫై ద ఫాలోయింగ్ కలర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్స్ ఆఫ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ బట్టి అసెండింగ్ ఆర్డర్లో రాయమంటున్నాడు. దీంట్లో చూసినట్లయితే రెడ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇది రైట్ ఆన్సర్, 4th వన్. ఈ విధంగా మనం చాలా వేగంగా అటెండ్ చేయవలసి ఉంటుంది. ఇది నెక్స్ట్ వచ్చి కెమిస్ట్రీ. ముందు ఫిజిక్స్ ఇచ్చాడు, తర్వాత కెమిస్ట్రీ ఇవ్వడం జరిగింది. చూడండి, ఎక్స్పెరిమెంట్స్ అవి కూడా మీకు డయాగ్రామేటిక్గా కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి బయాలజీ ఇచ్చాడు. బయాలజీలో కూడా మ్యాచింగ్, అంటే ప్రతి దాంట్లోనూ కూడా మ్యాచింగ్, ఒక డిస్క్రిప్షను ఇచ్చి చిన్న చిన్న క్వశ్చన్స్ దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా మీరు ఐడెంటిఫై చేయాలి. ద హార్మోన్ గ్రిలిన్ ఈజ్ సెక్రీటెడ్ బై వాల్ ఆఫ్ ద స్టమక్, వాల్ ఆఫ్ ద ఇంటెస్టైన్, వాల్ ఆఫ్ ద ఈసోఫాగస్, సెలవరీ గ్లాండ్స్. గ్రిలిన్ అనే హార్మోన్ ఎక్కడ సెక్రీట్ అవుతుంది? స్టమక్లో సెక్రీట్ అవుతుంది. మీకు చెప్పే ఉంటారు, మీరు విన్నారా? గ్రిలిన్ అనే హార్మోన్ సెక్రీట్ అవడం వల్ల మనకు కలిగే సెన్సేషన్ ఏమిటి చెప్పండి? రెస్పాండ్ అవ్వాలి. గ్రిలిన్ అనే హార్మోన్ సెక్రీటెడ్ అవ్వడం వల్ల మనకు కలిగేది ఏమిటి? రెస్పాండ్ అవ్వండి ఒకసారి. హలో. గ్రిలిన్ అనే హార్మోను సెక్రీట్ అయితే మనకు కలిగే సెన్సేషన్ ఏమిటి? అది స్టమక్లో రిలీజ్ అవుతుంది. చెప్పలేదా? గుర్తులేదా? చదవాలి. గ్రిలిన్ అనే హార్మోన్ సెక్రీటెడ్ అవ్వడం వల్ల మనకి ఆకలి వేస్తుంది అనే ఒక సెన్సేషన్ వస్తుంది, చూసారా? దానికి కారణం ఏంటంటే గ్రిలిన్ అనే హార్మోన్. హార్మోన్ సెక్రీషన్ ఆగిపోతే మనకు ఆకలి తీరిపోయినట్టుంది. అందుకే ఏదైనా తిన్నాం అనుకోండి, వెంటనే ఆకలి వేస్తున్నప్పుడు ఆకలి వేసే ఆ సెన్సేషన్ తగ్గిపోతుంది. ఇటువంటి సెన్సిటివ్ ఐటమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ చదవాలి మీరు. టెక్స్ట్ బుక్ మెయిన్. ఈ విధంగా మనకి మ్యాట్, శాట్ 2 పేపర్లు మీరు కవర్ చేయవలసిన అవసరం ఉంది. ఈ 2 పేపర్లని కూడా నేను వాట్సాప్లో మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ కండి. ఆల్ ది బెస్ట్. ఇది ప్రిలిమినరీగా ఎన్టీఎస్సి గురించి ఒక బ్రీఫ్గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏ సబ్జెక్ట్ ఏ విధంగా చదవాలి ఏమిటి అనేది, ఎక్కడెక్కడ మనం మిస్టేక్ చేస్తున్నాం అనేది మీకు డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాను. అంతవరకు మీ అందరికీ కూడా బాయ్. క్లాస్కి అటెండ్ అయినందుకు ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ.